ఓకే, మన మెయిన్ మోటో వచ్చేటప్పటికి ఇది ఇంటిగ్రేట్ చేయడం. దీనికోసం మనం ఒకటి న్యూ అప్లికేషన్ అది క్రియేట్ చేస్తున్నాను. అండ్ విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఫైల్ న్యూ ప్రాజెక్ట్. అయితే ప్రాజెక్ట్ వెబ్సైట్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ మీరు 2 టైర్లో లేకపోతే మీ వేరే ప్రాజెక్ట్ ఏదైనా ఇంక్లూడ్ చేయాలనుకోండి, అంటే ఒకే ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికోసం ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, విండోస్, వెబ్, ఆండ్రాయిడ్. సో వెబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ASP.NET వెబ్ అప్లికేషన్. తర్వాత నేమ్ ఇస్తాం. దీనికి నేమ్ వచ్చేటప్పటికి ఇది IJS IJS ఇంజనీరింగ్ సైన్స్ సంథింగ్ ఉంది. ఏంటది? IJSE and TR. So IJ International Journal Science Engineering and Technology Research. ఏదైనా నేమ్ వేరే ఏదైనా వచ్చు. సో రిలేటెడ్ నేమ్ ఇస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా. సో దెన్ అప్డేట్స్ ఎక్కడ స్టోర్ చేయాలో ఇస్తున్నారు. సెలెక్ట్ ఫోల్డర్, రైట్. సో మీరు క్లిక్ చేసినప్పుడు ఇది మళ్ళీ ఆర్కిటెక్చర్ అడుగుతుంది. జనరల్ ASP.NET, ఎంటీ వెబ్సైట్ అయితే MVC. వెబ్ API అని వేరేది ఉంటుంది, MVC తర్వాత వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సింది MVC. అంటే MVC సెలెక్ట్ చేస్తాం. ఇంకా కింద అథెంటికేషన్కి సంబంధించి కూడా కొన్ని ఉంటాయి, నాట్ రిక్వైర్డ్, అదేమి మీరు టచ్ చేయద్దు. క్లిక్ ఆన్ ఓకే. ఒక క్లిక్ చేయగానే మీకు ఏం చేస్తుందండి, ఒక డిఫాల్ట్ MVC ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేసేస్తుంది. సో MVC ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. మోడల్, వ్యూ, కంట్రోల్ సెపరేట్గా ఉంటుంది ఆర్కిటెక్చర్ వచ్చి. దాంతోపాటు కంటెంట్ అని చెప్పేసి వేరే ఫోల్డర్ కూడా ఉంటుంది. ఆ కంటెంట్లో ఏముంటాయంటే CSS ఫైల్స్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేకపోతే మన ఇమేజెస్ ఏమైనా వాడుతాం కదా అవన్నీ. అంటే బయట ఉన్న నో ఇష్యూ, కాకపోతే ఏంటి బయట మనకి కన్ఫ్యూజ్ లేకుండా అన్ని సెపరేట్ చేసి పెట్టేస్తాడు. సో మీరు ఒకసారి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వచ్చి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి యాప్ డేటా, యాప్ స్టార్ట్, కంటెంట్, కంట్రోలర్స్, ఫాంట్స్, మోడల్, స్క్రిప్ట్స్, వ్యూస్, ఇవి డిఫాల్ట్గా ఇస్తాయి. మీరు దీన్ని ఒకసారి రన్ చేసినట్లయితే మనకి ఏం చేస్తుందంటే ఒక డిఫాల్ట్ థీమ్ అనేది ఇంటిగ్రేట్ చేసేస్తుంది. మీరు దాన్నే యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అదే థీమ్ కావాలనుకుంటే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఆల్రెడీ డిజైన్ చేసుకున్నటువంటి థీమ్ని దానికి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి అప్లికేషన్ ఒకేలా ఉంచాం కదా, ఇంటర్ఫేస్ మారుస్తూ ఉంటాం కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా. మీరు ఒకసారి రన్ చేస్తే యూ కెన్ సీ. అంటే ఇది డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే మనకి లాగిన్ పేజ్, రిజిస్ట్రేషన్ పేజ్, ఫర్గెట్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేస్తుంది. అది చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ఫీల్డ్స్ని మనం కంటిన్యూ చేయవలసి వస్తుంది. మీకు ఎక్స్ట్రా ఏదైనా కావాలనుకోండి మళ్ళీ కోడింగ్లో కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సెపరేట్గా వాడు ఇచ్చిన థీమ్ అంతా డిలీట్ చేసేస్తాం, చేసేసి మన థీమ్ని మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది తను ఇచ్చినటువంటి డిఫాల్ట్ థీమ్. మీకు ఇక్కడ చూడండి రిజిస్టర్కి లాగిన్కి ఆప్షన్ ఉంది కదా. సో మీరు ఇప్పుడు లాగిన్ కొట్టారనుకోండి, దెన్ యూ కెన్ సీ ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ సపోజ్ మీకు లేదు అనుకోండి, ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మరి మనకి ఎంత తక్కువ ఫీల్డ్స్ ఇచ్చాడు. మన అప్లికేషన్లో ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇన్ని కూడా ఉండకపోవచ్చు. ఈవెన్ మనకి OAuth అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది, ఓపెన్ అథెంటికేషన్. అంటే మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వకుండా మీరు ఒక జీమెయిల్ ఐడి ఇచ్చి కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ ఐడి ఇచ్చి కానీ, అంటే ఫేస్బుక్ లాగిన్తో కానీ మీరు రిజిస్టర్ అయిపోవచ్చు అన్నమాట. అటువంటిది కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. వెరీ సింపుల్. వాటి డిఫాల్ట్గా ఇచ్చినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఇక్కడ యాప్ స్టార్ట్లో ఎక్స్పాండ్ చేసినట్లయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది బండిల్ కాన్ఫిగరేషన్. అంటే CSSకి, జావా స్క్రిప్ట్కి మనం ప్రతిసారి దాన్ని లింక్ పెడతా ఉంటాం HTML. ఆ లింక్ పెట్టకుండా వాటిని అన్నిటిని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం అనమాట.
సో ఈ బండిల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ దాన్ని మనకు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఫిల్టర్ కాన్ఫిగరేషన్. అంటే సపోజ్ మనకి సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం, ఈ ఫిల్టర్ కాన్సెప్ట్ సెపరేట్గా ఉంటుంది. సో ఇది దానికి రిలేటెడ్గా. దెన్ రూట్ కాన్ఫిగరేషన్, అంటే మన పేజ్కి మనం స్టార్ట్అప్ పేజ్ ఇవ్వాల్సి వస్తుంది కదా. నార్మల్ ASP.NET లో అయితే మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ అని పెడతారు. సో మీరు ఏదైతే స్టార్ట్ పేజ్ పెడుతుందో అది రన్ అవుతుంది. ఇక్కడ వచ్చేదో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలా అంటే కంట్రోలర్ హోమ్, అంటే ఈ కంట్రోలర్లో ఈ యాక్షన్ మీరు రన్ చేయాలని చెప్పేసి ఉంటుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ MVC ఆర్కిటెక్చర్లో అన్నీ కూడా వర్చువల్ పాత్స్ ఉంటాయి, ఏది డైరెక్ట్ పాత్ ఉండదు. ASP.NET లో అయితే మీకు అక్కడ కనిపిస్తుంది login.aspx, register.aspx అని చెప్పేసి. కాబట్టి MVCకి వచ్చేటప్పటికి అన్నీ కూడా డైనమిక్గా క్రియేట్ అవుతుంటుంది పాత్ అంతా కూడా. అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా మనం ఒకసారి తెలుసుకుందాము ముందు. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏంటంటే స్టార్ట్అప్ పాత్ అని ఉంది కదా. ఇందులో మీరు కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్బుక్ రిలేటెడ్గా, ట్విట్టర్కి రిలేటెడ్గా, గూగుల్కి రిలేటెడ్గా ఉంటుంది. దీన్ని మీరు జస్ట్ కమెంట్ తీసేస్తుంది. కమెంట్ తీసి మీరు మళ్ళీ రన్ చేసినప్పుడు రిజిస్టర్ పేజ్ ఉంది కదా, ఆ రిజిస్టర్ పేజ్లో మీకు అడిషనల్గా ఒక ఆప్షన్ వస్తుంది, లాగిన్ విత్ గూగుల్ అని చెప్పేసి. అయితే మీరు ఇక్కడ ఎక్స్ట్రా చేయవలసింది ఏంటంటే గూగుల్ API కానీ ఫేస్బుక్ APIలో కానీ వెళ్ళి వాడు ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారం మీకు ఒక స్పెసిఫిక్ ఐడి ఇస్తాడు అనమాట. ఆ ఐడీలు మనం ఇంటిగ్రేట్ చేయవలసి వస్తుంది. అది రాలేదుగా, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఫేస్బుక్ కూడా కమెంట్ తీద్దాం. సమ్ ఐడి ఇవ్వండి, యాప్ ఐడి, సీక్రెట్ ఐడి. ఇవి ఏంటంటే మనం ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యి ఫేస్బుక్ API డెవలపర్స్ టూల్స్ అని ఉంటాయి, వాటిలో మనం కొంత ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. స్టెప్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఇస్తాడు, దాని ప్రకారం వెళ్ళినట్లయితే మనకు ఒక యాప్ ఐడి, సీక్రెట్ ఐడి వస్తుంది. వాటిని ఇక్కడ మనం పెట్టవలసి వస్తుంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, నౌ క్లిక్ ఆన్ రిజిస్టర్. చూద్దాం రిజిస్టర్ వచ్చింది రాలే. ఇంకా ఏమైనా అడిషనల్ ఉన్నాయా? కరెక్ట్. అయితే మనం ఎక్కడ చెక్ చేస్తున్నాము, రిజిస్టర్ పేజ్లో చెక్ చేస్తున్నాం, కానీ లాగిన్కి వెళ్తే అక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో గూగుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్కి రీడైరెక్ట్ చేసి వస్తుంది. మనం అక్కడ సరైనటువంటి క్రెడెన్షియల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఫేస్బుక్ అయినా సరే ఇన్వాలిడ్ ఐడి, మీరు అక్కడ ఐడి క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి రీడైరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అడిషనల్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ మీకు MVC గురించి ఐడియా ఉంది కదా, మోడల్, వ్యూ, కంట్రోల్. మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ దేనికి వెళ్తుందంటే కంట్రోల్కి వెళ్తుంది. వాట్ ఎవర్ ఆ కంట్రోల్ నుంచి దేనికి వెళ్తుంది, అది వ్యూకి వెళ్తుంది. అంటే కంట్రోలర్ చెప్తుంది అనమాట ఏ వ్యూని ఓపెన్ చేయాలన్నది. అయితే ఇన్ బిట్వీన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం మోడల్కి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు సపోజ్ రిజిస్టర్ అనే పేజ్ క్లిక్ చేశారు, అదేం చేస్తుంది, కంట్రోలర్కి వెళ్తుంది, కంట్రోలర్ నుంచి వ్యూకి వెళ్తుంది. వ్యూ మధ్యలో అది వ్యూకి వచ్చే ముందు మోడల్ని టచ్ చేయాలా లేదా అన్నది అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది, రైట్. సో ఇది డిఫాల్ట్ స్ట్రక్చర్. తర్వాత web.config ఉంటుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఏ ఫ్రేమ్వర్క్తో చేయాలి ఇక్కడ ఇస్తాం మనం 4.5. ఓకే, సో అలాగే అథెంటికేషన్ ఉంటుంది, ఫార్మ్స్ అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్ ఉంటాయి. మొత్తం 4 అథెంటికేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఇక్కడ చూడండి అథెంటికేషన్ నన్ను ఉంది బై డిఫాల్ట్. సో అలాగే
కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి. అలాగే యాప్ సెట్టింగ్స్ అని ఉంటాయి కనెక్షన్ స్ట్రింగ్స్తో పాటు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లోబల్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ మీరు అప్లికేషన్లో ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. సో ఇటువంటి వాటి కోసం ఇది ఉంటుంది. అలాగే గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ అని ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్, అప్లికేషన్ ఎండ్, సెషన్ స్టార్ట్, సెషన్ ఎండ్, ఇలా కొన్ని డిఫాల్ట్ ఈవెంట్స్ ఉంటాయి మనకి రిక్వైర్మెంట్ని బట్టి వాడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ కామన్ అనమాట. ఏఎస్పీ డాట్ నెట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇది గ్లోబల్ డాట్ ఏసీఎక్స్ ఉంటుంది, వెబ్ డాట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ అడిషనల్గా మనకు కనిపించే ఏంటంటే ఇవి, దాంతోపాటు ఈ మోడల్ వ్యూ కంట్రోల్. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అతను ఫ్రీ డిఫైన్డ్గా ఇచ్చినటువంటి మోడల్స్ని నేను డిలీట్ చేసేస్తాను. అలాగే కంట్రోలర్స్ని కూడా డిలీట్ చేసేస్తాను. సో అలాగే వ్యూస్లోకి వచ్చేటప్పటికి కూడా షేర్డ్ తప్ప మిగతా రెండు నేను డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, షేర్డ్ అంటే అన్నిటికీ కామన్గా వాడుకునే వాటిని షేర్డ్లో పెడతాము. అలా కాకుండా రెస్పెక్టివ్ కంట్రోలర్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి వ్యూస్ ఆటోమేటిక్గా అందులో క్రియేట్ అవుతాయి. ఇవంతా కూడా నేమ్ కన్వెన్షన్ కోసం, అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. రైట్ రైట్ మన ఎగ్జిస్టింగ్ ఫ్రీ డిఫైన్డ్ వచ్చినాయి అన్నీ కూడా మనం డిలీట్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక కంట్రోలర్ని క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో దానికోసం ఏం చేస్తారు, కంట్రోలర్కి వెళ్ళి రైట్ క్లిక్, యాడ్ న్యూ కంట్రోలర్. కంట్రోలర్కి వెళ్ళి యాడ్ న్యూ కంట్రోలర్. మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి ఎంటీ ఉంటాయి, లేకపోతే ఆటోమేటిక్గా రీడ్ రైట్ యాక్సెస్ ఉంటుంది. ఆల్వేస్ గో టు ఎంటీ. రైట్, ఎంటీ కంట్రోలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేమ్ అడుగుతుంది. నేను ఆ కంట్రోలర్ నేమ్ ఎలా ఇస్తాము, నేను డిఫాల్ట్ వెబ్ అని ఇస్తాను. రైట్, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, హోమ్ అని సంథింగ్, నేను వెబ్ అని ఇస్తున్నాను. అయితే మీరు ఇచ్చిన నేమ్ తర్వాత కంపల్సరీగా కంట్రోలర్ అన్నది అయితే కంపల్సరీ, అది లేకపోతే మళ్ళీ మీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ యాడ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే కంట్రోలర్ యాడ్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు వ్యూస్లో ఆ కంట్రోలర్ నేమ్ తోటి ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన, అంటే ఈ కంట్రోలర్కి సంబంధించిన వ్యూస్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, నౌ మీరు కంట్రోలర్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుందంటే ఇండెక్స్ అనే ఒక యాక్షన్ మెథడ్ని చేస్తుంది. సో బై డిఫాల్ట్గా మీరు కంట్రోలర్ కాల్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇండెక్స్ అనేటువంటి యాక్షన్ మెథడ్ని కాల్ చేస్తుంది బై డిఫాల్ట్, మీరు ఏం చేయకపోయినా సరే. అలా కాకుండా ఫర్ సపోజ్ మీకు దీనికి నేను వ్యూ క్రియేట్ చేస్తాను, అంటే ఇది మన అవుట్పుట్ చూడాలంటే కంపల్సరీగా దీనికి ఏం కావాలి, యూఐ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ వ్యూ. సో రైట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ యాడ్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం లేఅవుట్ అన్నది ప్రజెంట్ ఏమీ వాడట్లేదు. సో నేను చెక్ చేస్తున్నాను. సో ఎంటీ అనమాట, అంటే నార్మల్ పేజ్. క్లిక్ ఆన్ యాడ్. సో మీకు ఇక్కడ HTML రిలేటెడ్గా కోడ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బాడీలోకి వచ్చి వెల్కమ్ టు మై వెబ్సైట్ అని చెప్పేసి రాస్తున్నాను. H2 ట్యాబ్, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని చెప్పేసి. రైట్, ఇప్పుడు మీరు దీన్ని రన్ చేయాలంటే ఏం చేయాలి, యాప్ స్టార్ట్కి వెళ్ళి ఇక్కడ రూట్ కన్ఫిగరేషన్ ఉంది కదా, రూట్ కన్ఫిగరేషన్లో ఇక్కడ ఏ కంట్రోలర్ని మీరు కాల్ చేయాలి. ఐ వాంట్ టు కాల్ వెబ్ కంట్రోల్. యాక్షన్ మెథడ్ ఏది, ఇండెక్స్. రైట్, సో ఇప్పుడు మీరు రన్ చేయండి. రన్ చేస్తే మనం రీసెంట్గా క్రియేట్ చేసినటువంటి ఆ వ్యూ మీరు అవుట్పుట్ కింద చూస్తారు. అయితే ఈ URL అబ్జర్వ్ చేసినట్లయితే బై డిఫాల్ట్ స్టార్ట్ పేజ్ కాబట్టి మీకు ఇలాగే కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా దీన్ని మనం ఎలా కాల్ చేస్తున్నాం, వెబ్ అనే కంట్రోలర్తో ఇండెక్స్ అని చెప్పేసి ఒక యాక్షన్ మెథడ్ తోటి కాల్ చేస్తున్నాం అనమాట. అంటే అవునండి, ఇదేంటంటే కంట్రోలర్. కంట్రోలర్ తర్వాత ఏముంటుంది, యాక్షన్ మెథడ్. యాక్షన్ మెథడ్ తర్వాత సపోజ్ మీకు ఇలాగ ఏమైనా కనిపించింది అనుకోండి, అదేంటంటే పారామీటర్. ఓకే, ఇలా పారామీటర్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. సో అక్కడ పారామీటర్ అపెండ్ చేసుకునే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఎన్ని పారామీటర్లు ఉన్నాయి, మనకి ఒకటే ఉన్నాయి. రైట్,
సో మీరు ఒక పారామీటర్ ఇస్తే మీకు ఎర్రర్ ఏం రాదు. ఇప్పుడు 2 పారామీటర్స్ ఇవ్వండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం దాన్ని డిఫైన్ చేయలేదు. సో ఈవెన్ దో మీరు సెకండ్ పారామీటర్ పాస్ చేయాలంటే దెర్ ఈజ్ అన్ ఆప్షన్. ఏం చేయొచ్చు, క్వరీ స్ట్రింగ్ ఐడియా ఉందా? HTML లో కూడా ఉంటుంది క్వరీ స్ట్రింగ్ అని చెప్పేసి. కీ అండ్ వాల్యూ పేర్ ఉంటుంది, కీ అండ్ వాల్యూ పేర్. అయితే క్వరీ స్ట్రింగ్ ఎలా పెడతామంటే యూఆర్ఎల్ తర్వాత క్వశ్చన్ మార్క్ పెడతాం. క్వశ్చన్ మార్క్ పెట్టిన తర్వాత మనం కీ అండ్ వాల్యూ ఇవ్వాలి. అంటే సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాను. ఓకే, ఇది క్వరీ స్ట్రింగ్. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎర్రర్ రాదు. ఇంతకు ముందుది పారామీటర్, ఇది క్వరీ స్ట్రింగ్. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఈ క్వరీ స్ట్రింగ్ అనేది నార్మల్ HTML లో కూడా ఉంటుంది మనకి, కొత్తది ఇంకా. రైట్, అర్థమైంది కదా? సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మన డిజైన్ దీనికి ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇక్కడ యాక్చువల్గా లేఅవుట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ లేఅవుట్ ఏంటంటే మాస్టర్ పేజ్ లాగా. మీరు ASP.NET ఒకవేళ చేసి ఉన్నట్లయితే అందులో మాస్టర్ పేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే కామన్ ఏరియా అంతా కూడా మనం మాస్టర్ పేజ్లో పెట్టేసి ఏదైతే ప్రతి పేజ్కి సెపరేట్గా వస్తుందో దాన్ని ఏం చేస్తామంటే కంటెంట్ ప్లేస్ ఫోల్డర్ అని ఉంటుంది, అందులో పెడతాం. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ద మాస్టర్ పేజ్. అంటే ఇప్పుడు లేఅవుట్లో మనం ఏం చేయాలి, మన డిజైన్కి రండి ఒకసారి. ఇది మన డిజైన్. మన డిజైన్లో ఇదంతా కామనేనండి. ఏది చుట్టుపక్కల ఉన్నదంతా కామనే. ఓన్లీ థింగ్ ఏది మారుతుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి ఇది మాత్రమే మారుతుంది. అయితే ఇది బూట్ స్ట్రాప్ HTML5 తోటి డిజైన్ చేసింది. బూట్ స్ట్రాప్ గురించి మీకు స్మాల్ ఇంట్రడక్షన్, వెరీ సింపుల్, ఏమీ ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా స్క్రీన్ సైజు 12 కింద తీసుకుంటాం బూట్ స్ట్రాప్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12. అంటే నేను ఇదే స్కేల్ చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్కేల్ చేస్తే అది కూడా 12 అవుతుంది. బట్ ఇప్పుడు మన డిజైనింగ్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12. ఈ 12లో ఏం చేశాడంటే పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఇప్పుడు ఇదంతా ఒక కాలం, ఇదంతా ఒక కాలం, ఇదంతా ఒక కాలం. ఈ కాలం విడ్త్ వచ్చి 3, ఈ కాలం విడ్త్ వచ్చి 6, ఈ కాలం విడ్త్ వచ్చి 3. అర్థమవుతుంది మొత్తం. అంటే మొత్తం 12. 12లో ఇది 3, ఇది 6, ఇది 3. సపోజ్ ఇది 4 పెట్టారనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా ఎక్స్పెండ్ అవుతుంది. రైట్. సో కాలమ్స్, రోస్. అర్థమైందిగా? అంటే ఫస్ట్ పేజ్ని ఏం చేస్తాడంటే వాడు ఒక 3 కాలం కింద, 6 కాలం కింద, 3 కాలం కింద డివైడ్ చేస్తాడు. ఈ 3 కాలంలో రోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? రైట్. ఒకసారి 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మన డిజైనింగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది ఇండెక్స్ పేజ్, ఇది స్టైల్ షీట్, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి CSS. ఇప్పుడు ఈ CSS అన్ని తీసుకొచ్చి నేను కంటెంట్లో, మనకి ఇక్కడ కంటెంట్ ఉంది కదా, కంటెంట్లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. రైట్. సో సెకండ్ స్టెప్, ఇక్కడ బయట మనకి CSS ఒకటి ఉంది. ఇది తీసుకెళ్ళి మీరు కంటెంట్లో పెట్టినా పర్వాలేదు, లేదో అంటే రెగ్యులర్గా ఏమైనా స్మాల్ చేంజెస్ ఉంటే వాటిని మెయిన్ థీమ్ అంటే ఇందులో పెడతాం అన్నమాట. ఇక్కడ పెట్టేసుకున్నా పర్వాలేదు. కానీ ఇక్కడ సేమ్ నేమ్ ఏమి ఇచ్చారు, style.css. మీరు ఇలా కాపీ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న నేమ్స్ మ్యాచ్ అయితే కనుక రీప్లేస్ అయిపోతాయి. అది కొంచెం అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలి. సో దాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. రైట్. ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే మన ఇండెక్స్ పేజ్ ఉంది కదా, ఈ ఇండెక్స్ పేజ్ని కూడా కాపీ చేసుకొచ్చి రూట్లో పేస్ట్ చేసేస్తుంది. సో యూ కెన్ సీ ఇండెక్స్ పేజ్. సో ఇండెక్స్ పేజ్లో నేను ఆల్రెడీ HTML డిజైన్ చేస్తున్నాను. రైట్. ఇదంతా మెనూ, పైన ఉన్నది కదా మనకి మెనూ. దిస్ మెనూ కింద మనకి కంటైనర్ అని వచ్చి దాన్ని మనం డివైడ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంటైనర్, ఇది 6. ఓకే. దీని కింద 3 లెఫ్ట్ సైడ్ బార్, లెఫ్ట్ సైడ్ వచ్చి
దీని కింద రైట్ సైడ్ బార్ 3 అంటే 6 3 3 కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు యాజ్ టీజ్గా ఫస్ట్ ఏం చేస్తామండి, ఇదంతా కాపీ చేసి పట్టుకెళ్ళి లేఅవుట్ ఉంది కదా మనకి, ఇందాక మాస్టర్ పేజ్ అని చెప్పింది, ఇందులో పేస్ట్ చేసేస్తాం. అంటే మనం అదే డిజైన్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి కదా. అలా చేసిన తర్వాత మన సిఎస్ఎస్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ప్లేస్ ఏమైంది మారిపోయింది. ఇంతకు ముందు రూట్లో ఉన్నాయి, ఇప్పుడు రూట్ నుంచి కంటెంట్ ఫోల్డర్లో పెట్టాం. సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే మీకు సింపుల్గా ఎలా అంటే, ఇప్పుడు సిఎస్ఎస్లో నేను ఇక్కడ బూట్ స్టాప్ మిన్ డాట్ సిఎస్ఎస్ అని తీసుకున్నాను. ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దీన్ని మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే లేఅవుట్కి రండి, లేఅవుట్కి వచ్చి దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మ్యాపింగ్ సంబంధించి ఇది ఇంతకు ముందు ఉన్నది, ఇప్పుడు దాన్ని ఎలా మోడిఫై చేసాం మనం, ముందు ఒక టిల్డ్కి ఇచ్చి తర్వాత కంటెంట్ అన్నది యాడ్ చేయడం జరిగింది, అంతే కదా. సో ప్రతి దానికి అలా చేసేస్తాం. ఫాంట్కి ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ కూడా సేమ్ కదా, ఇంతకుముందు రూట్లో ఉండేది, ఇప్పుడు పట్టుకెళ్ళి దాన్ని కంటెంట్లో పడేసాం. అలాగే ఇవి పైన ఉన్నటువంటి స్టైల్ షీట్. అలాగే బాటంలో కూడా మనకి కొన్ని జావా స్క్రిప్ట్స్ ఉంటాయి, వీటిని కూడా రైట్. ఇప్పుడు ఇంకా తర్వాత చేయవలసింది ఏంటంటే, ASP.NET లో మాస్టర్ పేజ్లో మనకి కంటెంట్ ప్లేస్ ఫోల్డర్ ఎలా మ్యాండేటరీనో, ఇక్కడ రెండర్ బాడీ అని చెప్పేసి ఉంటుంది, కంపల్సరీగా దాన్ని మనం తీసుకోవాలి. అయితే బాడీ ఎక్కడ తీసుకోవాలి, 6 అనే కాలంకి తీసుకోవాలి మనం, అంతే కదా. సో 6 అనే కాలం ఎక్కడుందో పట్టుకుంది, కంటెంట్లో దిస్ ఈజ్ ద 6th కాలం. సో ఇందులో ఉన్నటువంటి లోపలదంతా కట్ చేసేస్తున్నాం. కట్ చేసి ఇక్కడ మనం వాడుతుంది రైజర్ ఇంజిన్, ASP.NET కాదు రైజర్ ఇంజిన్. సో దీన్ని ఎలా రాస్తామంటే మనం రెండర్ బాడీ, అంటే ఈ ప్లేస్లో మనం ఏదైతే పేజ్ కాల్ చేస్తామో అది కాల్ అవుతుంది, మిగతాదంతా ఎలా ఉంటుంది, కామన్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం మన వెబ్ కంట్రోల్కి వచ్చి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేసాం కదా, వ్యూ, దాన్ని డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే దానికి మనం లేఅవుట్ యాడ్ చేయలేదు. అఫ్ కోర్స్ మీరు కోడ్కి వెళ్ళి దాన్ని స్క్రిప్ట్లో మార్చుకోవచ్చు, దానికన్నా కొంచెం ఈజియెస్ట్ వే. ఓకే, యాడ్ వ్యూ. ఈసారి ఏం చేస్తాను, నేను ఇక్కడ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏ లేఅవుట్ అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, ప్రాజెక్ట్లో మోర్ దెన్ 1 పెట్టుకోవచ్చు, మనం ఎన్ని లేఅవుట్స్ కావాలి పెట్టుకోవచ్చు. నాకు 2 లేఅవుట్ ఇద్దాం. సో ఓకే, యాడ్. ఓకే, ఇప్పుడు ఈ పైన ఉన్నది ఇలాగే ఉంచేయండి, ఎందుకంటే ఇక్కడ లేఅవుట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇది తీసేస్తే మళ్ళీ లేఅవుట్ అప్లికేబుల్ అవుతుంది. సో కింద ఉన్నది నేను ఇంతకు ముందు లేఅవుట్లో ఏదైతే కట్ చేశానో, ఏదైతే పార్ట్ కట్ చేశానో ఆ పార్ట్ తీసుకొచ్చి నేను ఇండెక్స్లో పెడతాను. అర్థమైందా? అంటే ఇప్పుడు మన డిజైన్ అంతా ఇంటిగ్రేట్ చేసేసాం, చాలా సింపుల్, కష్టపడవలసింది ఏం లేదు. నేను ఏదైతే చేసానో స్టెప్స్ 1 by 1 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ చేయండి, మనకి ఇమేజెస్ తప్ప మిగతా అన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఇమేజెస్ మనం మ్యాప్ చేయాల, ఓన్లీ స్టైల్ షీట్ మ్యాప్ చేసాం, జావా స్క్రిప్ట్ మ్యాప్ చేసాం. సో ఒకసారి అవుట్పుట్ చేసి ఇమేజెస్ కూడా మనం కరెక్ట్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఇమేజెస్ మిస్ అయినాయి, ఇక్కడ ఇమేజెస్ మిస్ అయినాయి, ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ మిస్ అయినాయి, మిగతాదంతా వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇదంతా లేఅవుట్లో ఉంది, వేరేజ్ ఇది మాత్రమే మనకి వ్యూలో ఉంది. సో మీరు ఇక్కడ వ్యూ ఎన్నైనా మార్చేసుకోవచ్చు, లేఅవుట్ మాత్రం ఎలా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా? సో నా గో అండ్ ఇమేజెస్ కూడా మనం పక్కాగా పాతిద్దాం. సో ఇక్కడ లోగో ఉంది, రైట్. ఇప్పుడు ఇమేజెస్ ఎలా అంటే దానికి టిల్డ్కి ఇచ్చాం కదా, దీనికి టిల్డ్కి అవసరం ఉంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉందనుకో, ఆ ఇమేజ్ పాత్కి వెళ్ళి ఒక ఇమేజ్ని ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేయండి, చేస్తే అది మీకు టిల్డ్కి ఇచ్చింది,
బట్ ఐ థింక్ టిల్డ్కి అవసరం లేదనుకుంటున్నాను. ఒకసారి రన్ చేద్దాం. టిల్డ్కి అవసరం లేదు. ఇస్తే రాదు అవుట్పుట్, అది డిఫాల్ట్గా ఇచ్చింది. కానీ సో టిల్డ్కి అయితే ఇమేజ్కి అవసరం ఉంది. జస్ట్ కాపీ చేసి దాన్ని ఇమేజ్ ఎక్కడైతే ఉందో అక్కడే రిప్లేస్ చేస్తాం. సో ఇమేజ్ మళ్ళీ ఎక్కడ ఉంది, నెక్స్ట్ కిందకు వచ్చేస్తే ఇమేజ్ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ దాన్ని రిప్లేస్ చేస్తాం. ఇదొకటి. లోగోస్ మనం ముందు డిజైన్ చేయించుకుంటాం. ఇమేజెస్ ఏదైనా మనం తీసుకోవాల్సింది. ఓకేనా. దీంతో పాటుగా నార్మల్ వ్యూ ఉంది కదా, ఇక్కడ కూడా మనం దీన్ని మ్యాప్ చేయాలి. ఇండెక్స్ ఉంది కదా, ఇప్పుడు మీరు రన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి డిజైన్ అంతా ఇంటిగ్రేట్ చేసేసినట్టు. ఇది కొంచెం టైం పడుతుంది ఈ డిజైన్ ఇంటిగ్రేట్ చేయడానికి. తర్వాత అంతా కూడా చాలా ఈజీ, ఏమీ ఉండదు అసలు. ఓకేనా. సో అంటే మనకి HTML తీసుకొచ్చి ఇప్పుడు ఎందులో ఇంటిగ్రేట్ చేస్తాం, MVCలో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇప్పుడు మెనూ యాడ్ చేద్దాం. ఇప్పుడు అబౌట్ అస్ క్లిక్ చేస్తే మిగతాదంతా కామన్గా ఉండాలి, ఈ అబౌట్ అస్ మాత్రమే మారాలి. రైట్. ఏం చేస్తానంటే నేను ఇప్పుడు వెళ్ళి వెబ్ కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ నేను వేరొక యాక్షన్ మెథడ్ని తీసుకుంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్ మెథడ్, అదే చెప్తున్నాను. ఇక్కడ ఉన్న లింక్స్ అన్ని కూడా వర్చువల్ లింక్స్, అంటే డైనమిక్గా క్రియేట్ అవుతుంది. ఫిజికల్గా ఏది కూడా మ్యాప్ చేసి ఉండదు. సో దీనికి ఏమి ఇస్తాను నేను, అబౌట్ అది అని చెప్పేసి. ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేయాలి, మనం వ్యూ క్రియేట్ చేయాలి. సో యాడ్ వ్యూ, లేఅవుట్ అదే యాడ్, ఐడెంటిఫికేషన్ కోసం అబౌట్ అస్ అని అలా వదిలేయండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని మెనూలో మార్పులు చేయాలి. రైట్. సో మెనూ ఎక్కడ ఉంటుంది, లేఅవుట్లో ఉంది. లేఅవుట్లో ఇది మెనూ. అది హోమ్కి వెళ్ళాలంటే ఎలా, వెబ్ ఇండెక్స్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అదే అబౌట్ అస్కి వెళ్ళాలంటే ఎలా, వెబ్ అబౌట్ అస్. రైట్. ఒకసారి రన్ చేద్దామా. అవునా. ఇప్పుడు మనం చేంజ్ చేసిన మెనూ ఫోటోలో అది. సో టాప్ మెనూ కదా, ఫోటోలో కూడా ఒక మెనూ ఉంది కదా, ఫోటో. సో సేమ్ చేంజెస్ మీరు పైన చేస్తే సరిపోతుంది. వెబ్ సారీ అబౌట్ అస్ పైకి వచ్చి వెబ్ ఎనఫ్. ఇండెక్స్ అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ అది ఇండెక్స్ ఎక్కడ ఉందని వెతుకుతుంది. మీరు యాక్షన్ నేమ్ ఇవ్వకపోతే అది ఏం చేస్తుందంటే ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. యాక్షన్ నేమ్ ఇస్తే దాన్ని తీసుకుంటాం. సో మన ఫోటోలో చేంజ్ చేసాం కదా, సో అబౌట్ అస్ క్లిక్ చేస్తే అబౌట్ అస్. ఇక్కడ మనం మ్యాటర్ పెట్టుకుంటాం ఏది కావాలంటే. రైట్. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేస్తాం, ఈ వెబ్సైట్ని కాపీ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కాల్ ఫర్ పేపర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏమొస్తుందంటే డైనమిక్గా ఒక ఫామ్ వస్తుంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే డేటాబేస్లో ఇన్సర్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాల్ ఫర్ పేపర్ అనే ఒక యాక్షన్ మెథడ్ని క్రియేట్ చేస్తాం. రైట్. వెబ్ కాల్ ఫర్ పేపర్ అయితే సబ్మిట్ పేపర్ అని మేడం, మళ్ళీ పెట్టినట్టు పెట్టాలని లేదు కదా, సబ్మిట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వెబ్ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ మనం సబ్మిట్ పేపర్ అని సబ్మిట్. తర్వాత మళ్ళీ వ్యూ యాడ్ చేస్తుంది, అండ్ వ్యూ. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనకి అవే ఎఫెక్ట్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ CSSని తీసుకోవాలి. రైట్. తీసుకొని సబ్మిట్ పేపర్లో మనం అప్లై చేస్తాం. అయితే అతను స్లైడ్ పెట్టాడు, స్లైడ్ తీసేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫామ్ని డిజైన్ చేసుకుంటాం.
సో ఫామ్ని డిజైన్ చేసుకునే ముందు మనకి 2 థింగ్స్ ఉంటాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే మోడల్ క్రియేట్ చేసి మోడల్ బేస్ మీద డిజైన్ చేసుకోవడం. రెండోది వచ్చేటప్పటికి నార్మల్ HTML కింద డిజైన్ చేసుకోవడం. అయితే మోడల్ కింద డిజైన్ చేస్తేనే మనకి ఇది క్లారిటీగా ఉంటుంది అన్నమాట. దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక మోడల్ క్రియేట్ చేయాలి. మోడల్ అంటే నథింగ్ బట్ మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కదా. డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలంటే డేటాబేస్లో ఏవైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ మోడల్లో క్రియేట్ చేయవలసి వస్తుంది. రైట్. సో ఏం చేస్తున్నాను నేను, మోడల్కి వెళ్ళి ఇక్కడ ఉంది, ఇక్కడ రైట్ క్లిక్, యాడ్ క్లాస్. దీనికి ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. కాకపోతే మీరు అక్కడ బ్యాక్ ఎండ్లో ఉన్న టేబుల్ నేమ్ ఎగ్జాక్ట్గా ఇస్తే నో ఇష్యూ, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా చేయవలసి వస్తుంది. రైట్. సో నేను దీనికి ఏమి ఇస్తున్నానంటే సేమ్ అదే పేరు ఇస్తున్నాను. ఏం పేరు, పేపర్ సబ్మిషన్ అని ఉంది కదా, సబ్మిట్, అదే సబ్మిట్ పేపర్ డాట్ సేల్స్. రైట్. సో దీన్ని పబ్లిక్ చేయాలి, ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ప్రాపర్టీస్ డిక్లేర్ చేయాలి. ఆ ప్రాపర్టీస్ కూడా అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అయి ఉంటాయి, అంటే వాటికి డెఫినేషన్ ఉండదు, జస్ట్ సెట్ గెట్ అని మాత్రమే. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే అసలు మనకి ఏం ఫీల్డ్స్ అవసరం అనేది డిజైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ వర్క్ చేస్తుంది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ తోటి. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్తో మీరు వర్క్ చేయాలంటే ప్రతి టేబుల్కి కూడా ఒక ప్రైమరీ కీ ఉండాలి, అదొకటి మ్యాండేటరీ. సో అసలు ఫస్ట్ మనకి ఏం కాలమ్స్ కావాలి అని చూద్దాం. ఇది మనం తీసుకున్న డిజైన్ ఇదే కదా. ఇప్పుడు ఇందులో ఏం కావాలి మనకి, రైట్. సో నేమ్ కావాలి, తర్వాత ఈమెయిల్ ఐడి కావాలి, కాంటాక్ట్ నెంబర్ కావాలి, తర్వాత సిటీ, స్టేట్, జిప్ కోడ్. ఓకే. తర్వాత వచ్చేటప్పటికి కంట్రీ, తర్వాత వచ్చేటప్పటికి టైటిల్, తర్వాత వచ్చేటప్పటికి కీవర్డ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అటాచ్మెంట్, ఫైల్ అప్లోడ్ కంట్రోల్, ఫైల్. దీంతో బట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది ఏంటంటే డేట్, ఎప్పుడు సబ్మిట్ చేసాడు అనేది మనం ట్రాప్ చేయాలి కదా. దీంతో పాటు మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ఒక ప్రైమరీ కీ కావాలి, దాన్ని నేను సీరియల్ నెంబర్ కింద పెడుతుంది. ఇది మనం డేటాబేస్లో క్రియేట్ చేయవలసినటువంటి ఫీల్డ్స్. సో దానికోసం నేను డేటాబేస్ ఓపెన్ చేస్తాను. ఈలోపు ఏం చేద్దాం అంటే మోడల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని క్రియేట్ చేద్దాం. సో పబ్లిక్ సీరియల్ నెంబర్ ఇంటిజర్ తీసుకుందాం. నెక్స్ట్ ఆటో ఇంక్రిమెంట్ ఐడెంటిటీ పెట్టేద్దాం, ఇంకా మనకి దాని బాధ ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సీరియల్ నెంబర్, దెన్ సెట్ గెట్. రైట్. తర్వాత వచ్చి అన్నీ కూడా మనం ఏం తీసుకున్నాం, ఒక డేట్ టైం తప్ప మిగతా అన్నీ కూడా స్ట్రింగే తీసుకున్నాం, ఎన్వైర్కర్. రైట్. సో స్ట్రింగ్. తర్వాత మనకు కావాల్సింది ఏంటి, నేమ్. ఓకే. సో నేమ్, వీటిని మనం అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అంటాం, ఇలాగే ఇవ్వాలి ఎంటిటీ ఫ్రేమ్వర్క్. రైట్. నెక్స్ట్ కాపీ పేస్ట్ చేస్తాను నేను. తర్వాత ఏంటి, ఈమెయిల్ ఐడి, తర్వాత కాంటాక్ట్ నెంబర్, తర్వాత సిటీ, స్టేట్, జిప్, కంట్రీ, టైటిల్, కీవర్డ్స్, ఒక ఫైల్ నేమ్, దీంతో పాటు డేట్. ఓకే. సో సీరియల్ నెంబర్ ఓకే, నేమ్ ఓకే, నేమ్ తర్వాత ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి, తర్వాత వచ్చేటప్పటికి కాంటాక్ట్ నెంబర్ కదా, సో కాంటాక్ట్ నెంబర్, తర్వాత సిటీ,
స్టేట్ తర్వాత జిప్ కోడ్ తర్వాత కంట్రీ, టైటిల్, ఫైల్ నేమ్, కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్, ఫైల్ నేమ్, తర్వాత వచ్చేటప్పటికి డేట్. అయితే డేట్ వచ్చి మనకి డేట్ టైం ఉండాలి. ఓకే, నెక్స్ట్ మన రూల్ ఏంటి? మ్యాండేటరీ రూల్ ఒకటి కంపల్సరీగా ప్రైమరీ కీ ఉండాలి. దాన్ని ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే పై కీ అని. అయితే దీనికి మనం ఏం చేయాలంటే నేమ్ స్పేస్ని యాడ్ చేసుకోవాలి. ఇది డేటా అనోటేషన్స్ అని చెప్పేసి కాంపోనెంట్ మోడల్ డేటా అనోటేషన్స్ అని ఈ నేమ్ స్పేస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాక్ ఎండ్కి వచ్చి నేను ఒక డేటాబేస్లో దానికి సంబంధించింది క్రియేట్ చేస్తాను. డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో డిఫాల్ట్గా రీసెంట్గా క్రియేట్ చేసింది ప్రాక్టీస్. ఓకే, ట్రావెల్ అని తీసుకున్నాం. సంథింగ్ ఏ డేటాబేస్ అయితే మనకి రిక్వైర్డ్ టేబుల్. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ టేబుల్. యాక్చువల్లీ నేను ఇక్కడ యూజ్ చేస్తున్న 2005 వర్షన్, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందని నేను దీన్నే వాడుతున్నాను. అఫ్కోర్స్ 2000 ఎలియర్ వర్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఇదే వాడుతున్నాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏదైతే మనం టేబుల్ అనుకున్నామో దాన్ని ఇక్కడ క్రియేట్ చేసాము. సీరియల్ నెంబర్, ఇంటిజర్, తర్వాత నేమ్ అండ్ వాల్యూ, తర్వాత వచ్చేటప్పటికి ఈమెయిల్ ఐడినా కొంచెం గుర్తుపెట్టుకొని ఈమెయిల్ ఐడి అండ్ వాల్యూ, తర్వాత కాంటాక్ట్ నెంబర్ అండ్ వాల్యూ, సిటీ అండ్ వాల్యూ, స్టేట్ అండ్ వాల్యూ, జిప్ కోడ్ అండ్ వాల్యూ. ప్రాబ్లం కేస్ సెన్సిటివ్ కాదు, ఎస్క్యూఎల్ సర్వర్. అంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు అడుగుతుంది కేస్ సెన్సిటివ్గా కాదని. సో మామూలుగా మనం నార్మల్గా ఇన్స్టాల్ చేస్తే సో జిప్ తర్వాత కంట్రీ అండ్ వాల్యూ, టైటిల్ అండ్ వాల్యూ, కీవర్డ్స్ ఇప్పుడు మీకు అక్కడ బ్రాకెట్లో చూపిస్తుంది కదా, అదేంటంటే డేటా టైప్స్ అన్నమాట. SQL డేటా టైప్స్, better to avoid keywords and వాల్యూ, తర్వాత ఫైల్ నేమ్, ఫైల్ అనేది ఎఫ్ నేమ్ ఉంది. సో అండ్ వాల్యూ, తర్వాత డేట్. అయితే ఇది సైజ్ మనం 50 అని ఇచ్చేసాం కదా, అన్నిటికీ మనం మ్యాక్స్ అని పెట్టాలి. మనం వాకులోనే కదా రన్ చేసేది, అంటే రైతు ప్రాబ్లం వస్తుంది. మీరు 50 అని ఇచ్చి 51 క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో దానికోసం నేను అన్ని మ్యాక్స్ పెట్టేస్తాను. డేటా ఇప్పుడు సీరియల్ నెంబర్ని ఏం చేయాలి? మీరు ప్రైమరీకి సెట్ చేయాలి. సెట్ ప్రైమరీకి. తర్వాత ఏం చేస్తాం? దానికి ఐడెంటిటీ ఇస్తున్నాను. ఐడెంటిఫికేషన్కి వచ్చి ఇక్కడ ఈజ్ ఐడెంటిటీ అని ఉంటుంది, ప్రెసెంట్ క్లిక్ చేయాలి. సో ఐడెంటిటీ ఇంక్రిమెంట్ సీడ్ అని అడుగుతుంది. సీడ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, అంటే ఫస్ట్ రో వాల్యూ ఎంత 1, తర్వాత సీడ్ ఎంత 1 అంటే నెక్స్ట్ ఏమవుతుంది 2 అవుతుంది. రైట్, సేవ్ చేస్తున్నాను. టేబుల్ నేమ్ అడుగుతుంది. సో టేబుల్ నేమ్ ఏమనుకున్నాను? సబ్మిట్ పేపర్ కదా. సో పేపర్ ఇన్ఫర్మేషన్ అని పెడుతుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయచ్చు, కానీ నేను ఎలాగ ఎందుకు ఇస్తున్నాను అంటే పేపర్ ఇన్ఫార్మ్ లేదు. ఇప్పుడు డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్ నేము, మీరు ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ నేము ఒకటే అయితే నో ఇష్యూ. వేరువేరుగా ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ పలానా టేబుల్తో నువ్వు ఇంటరాక్ట్ చేయాలి, అలియాస్ నేమ్ లాగా ఇక్కడ ఇండికేట్ చేయాలన్నమాట. దానికోసం ఇక్కడ టేబుల్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ టేబుల్లో మనం నేమ్ ఇస్తాం. ఎప్పుడు ఇస్తామంటే డేటాబేస్లో ఉన్న టేబుల్ నేమ్, ఈ టేబుల్ నేమ్ వేరువేరుగా ఉంటాయి.
ఒకటే ఉంటే ఏం అవసరం లేదు. సో టేబుల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఇది ఓన్లీ ఎంవీసీలోనే ఉంటుంది. స్కీమ్ అలా ఉంది, డేటా అనలైజేషన్ స్కీమ్. ఓకే, ఇప్పుడు ఇస్తాము ఇక్కడ టేబుల్ నేమ్ క్లాస్ నేమ్ వేరు వేరు ఉన్నప్పుడు. అలాగే మనం క్రియేట్ చేసిన ఈ టేబుల్లో కాలం నేమ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనం ఇండికేట్ చేయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఓకే ఈఐడి అని ఇచ్చాను, నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు మనం ఈ ఈమెయిల్ ఐడి అన్నది కాలం ఒరిజినల్ నేమ్ వచ్చి ఈఐడి అని చెప్పేసి ఇక్కడ మనం ఇండికేట్ చేస్తాం. ఇది ఎప్పుడు ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఇప్పుడు కాలం నేమ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఓకేనా, సో దీన్ని కాపీ చేస్తాం. కాంటాక్ట్ నెంబర్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చాం కదా, సో కాంటాక్ట్ నెంబర్. ఓకే, సిటీ నేమ్, రైట్, స్టేట్ నేమ్, ఆర్గనైజేషన్, జిప్ కోడ్ ఉంది. లేదన్నీ మార్చేసుకుంటే నో ఇష్యూ. అది జనరల్గా డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. కంట్రీ ఓకే కదా, తర్వాత టైటిల్ ఓకే, కీవర్డ్స్ ఓకే, ఫైల్ నేమ్ ఎఫ్ నేమ్ అని వచ్చాము. డేట్ అనేసి డేట్ ఇలా వాటిని మ్యాచ్ చేసుకుంటాం. దీని తర్వాత యాక్చువల్గా మనం డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే డీబీ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయాల్సి వస్తుంది. దానికి ఏం చేస్తారంటే మోడల్కి వెళ్ళి ఒక న్యూ క్లాస్ తీసుకోండి. ఏనేమైనా ఇవ్వండి, ప్రాబ్లం ఏమి లేదు. సో సపోజ్ ఇది టెస్ట్ అని పెట్టినా నేను, టెస్ట్ డీబీ కంటెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే ఏ నేమ్ ఇచ్చినా వచ్చు. అయితే దీన్ని ఏం చేయాలంటే మీరు డీబీ కంటెక్స్ట్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంటుంది, దీని నుంచి డెరైవ్ చేయాలి గ్రూప్స్ కాన్సెప్ట్. సో ఇది ఎక్కడ ఉంటుంది, డేటా డాట్ ఎంటిటీ. దీని తర్వాత ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్లో మనం వెబ్ డాట్ కాన్ఫిగ్లో నేమ్ ఇస్తాం కదా, కనెక్షన్ స్ట్రింగ్ నేమ్ ఇస్తాం, ఆ నేమ్ని మ్యాప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే వెబ్ డాట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి వెబ్ డాట్ కాన్ఫిగ్లో ఒక కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ ఉంది ఇది, దేనికి మీరు అన్నట్టు యాప్ డేటాలో మీరు డేటాబేస్ ఉంది కనుక ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు మనం యాప్ డేటాలో పెడతలేదు కదండి, ఏం చేస్తున్నాం డైరెక్ట్గా వాడుతున్నాం. సో ఇదంతా మనకి అనవసరం. సర్వర్ డాట్ ఐడియా ఉంది కదా, డాట్ ప్లేస్లో మీరు ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు, సిస్టమ్ నేమ్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇంకేం ఇవ్వచ్చు, ఐపీ అడ్రస్, సిస్టమ్ నేమ్, డాట్ లోకల్ హోస్ట్ అని కూడా ఇవ్వచ్చు. అయితే ఈ డాట్ లోకల్ హోస్ట్ ఎప్పుడు ఇస్తాము, సర్వరు ఈ సిస్టంలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. ఓకేనా, సో తర్వాత ఇనిషియల్ క్యాటలాగ్ అంటే డేటాబేస్ నేమ్. మన డేటాబేస్ నేమ్ ఏంటండి, టూరిజం సంథింగ్ ఉంది కదా, ట్రావెల్. డేటాబేస్ నేమ్ వచ్చి ట్రావెల్ అని ఇస్తాం. తర్వాత డేటాబేస్ అనేది అది తీసేసి డేటాబేస్ అని పెట్టుకోవాలి. ఇది బై డిఫాల్ట్ అది అలా వస్తుంది డేటాబేస్. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఇంటిగ్రేట్ సెక్యూరిటీ అంటే ఇక్కడ మనకి విండోస్ ఐడెంటిఫికేషన్తో వర్క్ చేస్తుంది. దాని బదులు మీరు ఏం చేస్తారంటే యూజర్ ఐడి ఈక్వల్ టు ఎస్ఏ, పాస్వర్డ్ ఈక్వల్ టు ఎడిసి. అంటే నా సిస్టమ్ ఎస్క్యూఎల్ సర్వర్ క్రెడెన్షియల్స్, మీ సిస్టమ్ ఏముంటే అది ఇచ్చుకుంటారు, రైట్. సో ఇప్పుడు ఈ డేటాబేస్కి నేమ్ ఏమైనా ఇచ్చాం మనం, డిఫాల్ట్ కనెక్షన్ ఇచ్చాం. సో దీన్ని ఏం చేయాలంటే అక్కడ మనం మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయడం కోసం మనం ఏం చేయాలి, కన్స్ట్రక్టర్ని. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వెబ్ డాట్ కాన్ఫిగ్లో ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ ఇక్కడ మనం మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయడానికి కన్స్ట్రక్టర్ రాసి అందులో ఈ సింటాక్స్ ద్వారా ఇక్కడ వెబ్ డాట్ కాన్ఫిగ్లో మీరు కనెక్షన్ స్ట్రింగ్ ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దీని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఒక ప్రాపర్టీ డీవీ సెట్కి సంబంధించినటువంటి ఒకటి ప్రాపర్టీని క్రియేట్ చేయాలి. సో అది ఎలా అంటే పబ్లిక్ రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి డీబీ సెట్ అవుతుంది. ఓకే, డీబీ సెట్లో ఇక్కడ ఏం చేస్తామంటే మన క్లాస్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది.
అక్కడ మనకి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామండి, పేపర్ పబ్లికేషన్ పెబ్ ఇచ్చాం కదా. సబ్మిట్ లేదు అంటే అక్కడికి వెళ్ళి కాపీ వేసి డివైడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సబ్మిట్ పేపర్, తర్వాత దీన్ని సెట్ విత్ విజువల్ మోడల్స్. అంటే ఇది మ్యాప్ చేయట్లేదు కదా. ఓకే, ఎవరైనా నేమ్ ఇవ్వాలి, ప్రాపర్టీ నేమ్ ఇవ్వలేదు మనం. సో నేను ఏమి ఇస్తున్నానండి, పేపర్ అని ఇస్తాను. సెట్ అంటే ఓకే. నా .cs HTMLకి వచ్చి వ్యూకి వచ్చి ఇక్కడ ఏం చేస్తామంటే దానికి సంబంధించిన డిజైన్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసే ముందు మనం కంపల్సరీగా ఏం చేయాలంటే HTML డిజైన్ సంబంధించి చేస్తాం, ఇది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈవెంట్స్ అనేది రైజ్ కాదు. ASP.NET అయితే మీరు సబ్మిట్ క్లిక్ ఈవెంట్ అని ఇలా ఉంటుంది, బట్ ఇక్కడ అలా ఉంది అనమాట. సో అవన్నీ వర్క్ చేయడానికి మనకి ఇక్కడ ఏం చేస్తామంటే HTML డిజైన్, దీంతో మనకి పోస్ట్ అనే మెథడ్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా మీరు బటన్ క్లిక్ చేసినప్పుడు రైజ్ అవుతుంది, దాని మీద పెర్ఫామ్ చేసుకుని యాక్షన్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను మొత్తం మనకు కావాల్సిన డిజైన్ని క్లిక్ చేస్తున్నాను. సో దివి తీసుకుని ఒక క్లాస్ రో అని తీసుకుంటున్నాను, అంటే 1 రో అనమాట. రైట్, ఈ రోలో మనకి 2 కాలమ్స్ కావాలి. ఒకటి వచ్చేటప్పటికి టెక్స్ట్ రాయడానికి, రెండోది వచ్చేటప్పటికి కంట్రోల్ టెక్స్ట్ బాక్స్ వేయడానికి. అయితే మనం ఏం చెప్తున్నాం, స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ అని చెప్తున్నాం కదా. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏదైతే మోడల్ మనం యూజ్ చేయాలో ఆ మోడల్ని కూడా యూజ్ చేస్తాం. మోడల్ ఏ మోడల్ మనకు కావాల్సింది, మన ప్రాజెక్ట్ నేమ్, దీంతో పాటుగా సారీ మోడల్స్లో ఏదైనా మనకు కావాల్సింది సబ్మిట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక రోలో 2 కాలమ్స్ కావాలి. సో ఏం చేస్తున్నాను నేను, ది క్లాస్ ఈక్వాలిటీ, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రో ఈక్వల్ టు 12లో ఇప్పుడు ఇది 3, ఇంకొకటి వచ్చి 9 ఇస్తాను. రెండే మనకు కావాల్సింది, ఒకటి దేనికి టెక్స్ట్కి, రెండోది టెక్ కంట్రోల్కి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కాల్ మీడియం, సో 3. ఇంకొకటి ఏంటి 6, ఇది క్లాస్, ఇది బూట్ స్ట్రాప్ అది. ఓకే, ప్రతి అప్లికేషన్కి కామన్గా ఉన్నాయి. టోటల్ 12 కదా, 3 కాలమ్స్ కావాలంటే అప్పుడు మీరు అన్నట్టు షేర్ చూపించుకుంటారు మీ రిక్వైర్మెంట్. అయితే ఇక్కడ ఏం చూపించాలి, మనం లేబుల్ చూపించాలి. లేబుల్ 2 థింగ్స్లో చూపించవచ్చు. ఒకటి ఏంటి, స్ట్రాంగ్లీ టైప్, రెండోది వచ్చేటప్పటికి నార్మల్గా మనం రాసేయచ్చు. స్ట్రాంగ్లీ టైప్డ్ వచ్చేటప్పటికి ఏం చేస్తాం మనం, HTML.label for. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మోడల్ ఉంది కదా మనకి, మోడల్ డాట్, ఇక్కడ ఏం చూపించాలి మనం, సీరియల్ నెంబర్ అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి, నేమ్. ఓకే, సో తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కావాలి. టెక్స్ట్ బాక్స్ ఎలా వస్తుంది, HTML.text box for ఇది ల్యాండా ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఎంఏ అనే ఎక్స్ప్రెషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మోడల్ ఫర్ ఎం అని తీసుకున్నాను, మీరు ఏ అని తీసుకున్నా నో ఇష్యూ. సో m.name ఒకసారి రన్ చేద్దాము, రన్ చేస్తే విల్వర్స్ అనేది. లేబుల్ వచ్చింది, ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్ వచ్చింది. అయితే ఈ టెక్స్ట్ బాక్స్కి మనకి సెట్టింగ్స్ CSS అవి ఏమైనా అప్లై చేయాలనుకుంటే కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఎలా అంటే న్యూ, ఇక్కడ దీన్ని ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ ఈక్వల్, అయితే క్లాస్ అన్నది కీవర్డ్ కదా మనకి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే సింబల్ వాడతాం.
ఈక్వల్ టు ఏమన్నా మీకు బై డిఫాల్ట్ ఫామ్ కంట్రోల్ అని ఉంటుంది. ఫామ్ హైఫన్ కంట్రోల్ సంథింగ్ చూద్దాం. డిఫరెంట్ సెట్టింగ్స్ దానికి అప్లై అవుతాయి. జస్ట్ రన్ వన్స్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు కదా. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ కనిపించే నేమ్. ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్లో అంటే స్క్రిప్ట్లో ఎలా రాశారు, లేబుల్ ఫర్ అని రాశారు. సపోజ్ ఇదే లేబుల్ ఫర్లో నేను ఈమెయిల్ ఐడి తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇక్కడ ఈ లేబుల్ ఫర్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీరు తీసుకున్న ప్రాపర్టీలో నేమ్ ఉంది కదా, ఈ నేమ్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, అలా కాకుండా మీకు ఓన్ నేమ్ కావాలి అనుకోండి, 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మీరు ఆ లేబుల్ ఫర్ అన్నది తీసేసి డైరెక్ట్గా మీరు ఏం రాయొచ్చు, అండ్ నేమ్ అని రాయొచ్చు. ఇది ఒక ఆప్షన్. లేదు ఇక్కడి నుంచే తీసుకోవాలనుకున్నారంటే ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ మీరు మెసేజ్ రాస్తారు అన్నమాట. సో మీకు తీసుకుంది నేమ్ విత్ పారామీటర్స్, నేమ్ ఈక్వల్ టు. సో మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో అది అక్కడ చూపిస్తుంది. సో మనకి కొంచెం ఈజీగా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గానే రాసేస్తున్నాం. సో ఇది నేమ్కి. దీని తర్వాత ఏం కావాలి మనకి, డేటాబేస్ ఉంది కదా, నేమ్ తర్వాత ఈమెయిల్ ఐడి. సీరియల్ నెంబర్ అవసరం లేదు, ఎందుకంటే ఆటో ఐడెంటిటీ అది ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి నేమ్ అయిపోయింది. నేమ్ తర్వాత ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి తర్వాత కాంటాక్ట్ నెంబర్, తర్వాత సిటీ, తర్వాత స్టేట్, తర్వాత జిప్ కోడ్, తర్వాత కంట్రీ, తర్వాత టైటిల్, తర్వాత కీవర్డ్స్, తర్వాత ఫైల్ నేమ్ వచ్చి మనం ఫైల్ అప్లోడ్ కంట్రోల్ పెట్టాలి. రైట్, డేట్ మనకి ఇంగ్లీష్ తీసుకుంటాం, కోడింగ్లోంచి తీసుకుంటాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈరోజు డేట్ తీసుకుంటాం. ఎంటర్ నేమ్, తర్వాత ఎంటర్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఈసారి అమ్గా ఈమెయిల్ ఐడి. రైట్, ఇది ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. తర్వాత నేమ్ తర్వాత ఉంటుంది కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తాను నేను కాంటాక్ట్ నెంబర్. తర్వాత వచ్చేటప్పటికి సిటీ. యాక్చువల్లీ సిటీ ప్లేస్ మనం డ్రాప్ డౌన్ తీసుకోవచ్చు, అది కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే కంప్లీట్ చేసి మళ్ళీ సిటీ మీరు డ్రాప్ డౌన్ తీసుకుంటే డేటాబేస్లో సిటీస్ మెయింటైన్ చేయాలి, కంట్రీస్ మెయింటైన్ చేయాలి. మరి అదొక తలపెట్టి అవుతుంది. ఒప్పుకుంటే చూద్దాం, సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. లేదంటే వచ్చేసి సిటీ తర్వాత స్టేట్. ఓకే, స్టేట్ తర్వాత వచ్చేటప్పటికి జిప్ కోడ్. జిప్ కోడ్ నెక్స్ట్ కంట్రీ. తర్వాత టైటిల్, పేపర్ టైటిల్, పేపర్ టైటిల్. తర్వాత వచ్చేటప్పుడు ఫైనల్గా కీవర్డ్స్. అంతేగా, టైటిల్ తర్వాత కీవర్డ్స్. ఇక్కడ ఏదో మిస్ అయిందో, ఇది టైటిల్, ఇది వచ్చేటప్పటికి కీవర్డ్స్. తర్వాత వచ్చేటప్పటికి ఫైల్, సెలెక్ట్ ఫైల్, సెలెక్ట్ ఫైల్ టు అప్లోడ్. ఫైల్ అప్లోడ్ అనేది ఆప్షనల్, చేయొచ్చు చేయకపోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఫైల్ అప్లోడ్ కంట్రోల్ తీసుకోవాలి. దానికోసం మనం ఏం తీసుకుంటామంటే ఫైనల్గా ఫైల్ అప్లోడ్ కంట్రోల్ని యాడ్ చేసింది. సో దీని తర్వాత ఏం కావాలి మనకి, బటన్స్ కావాలి. సో బటన్స్ కోసం ఏం చేస్తామండి,
ఒక దాంట్లోనేమో రీసెట్ బటన్, ఒక దాంట్లోనేమో సబ్మిట్ బటన్ తీసుకున్నాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. తర్వాత దీనికి ఏం కావాలి, వాల్యూ కావాలి, ఫిజికల్ టెక్స్ట్ సో రీసెట్. ఇంకా సిఎస్ఎస్ ఏదైనా మీరు అప్లై చేయాలనుకుంటే వచ్చి క్లాస్ ఈక్వల్ టు సబ్మిట్. లేదు సబ్స్క్రైబ్ అనేది ఒకసారి అప్లై చేయొచ్చు లేదా. సో ఇదే విధంగా మనం ఏం చేద్దాం అంటే వేరే బటన్ తీసుకుందాం. సో సేమ్ క్లాస్ వాల్యూ వచ్చేటప్పటికి సబ్మిట్ అని వస్తుంది. టైప్ కూడా సబ్మిట్ పెట్టాలి. ఒకసారి రన్ చేద్దాం. సో ఫైనల్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది. ఈ మధ్యలో మీరు ఒక స్పేస్ ఇచ్చినట్లయితే లేకపోతే సిఎస్ఎస్ ఉంటుంది, మార్జిన్ అని ఉంటుంది, అది యాడ్ చేసిన కానీ మీకు గ్యాప్ వస్తుంది. అంటే అదంతా డిజైన్కి రిలేటెడ్. సో నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ ఎలా ఎంటర్ చేస్తామంటే 1, 2 ఇలా ఎంటర్ చేయాలి. అంటే మనం తీసుకున్న డిజైన్ బట్టి ఉంటుందండి ఏదైనా సరే. మీకు వేరే చూపిస్తాను చూడండి. సో ఇది ఒక అడ్మిన్ ప్యానల్. దీనికి లాగిన్ అయితే సమ్ కీవర్డ్స్కి రిలేటెడ్గానే టెక్స్ట్ బాక్సే, కానీ సిఎస్ఎస్ అప్లై చేయడం వల్ల మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే జీమెయిల్ పెట్టేటప్పుడు మీరు కంపోజ్ చేస్తారు కదా, అక్కడ ఈమెయిల్ ఐడీలు ఇస్తే ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత కామా ఇవ్వగానే అది బాక్స్ వచ్చేస్తుంది. సో సేమ్ మనకి ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే సిఎస్ఎస్ని బట్టి వస్తాయి. ఇప్పుడు కీవర్డ్స్ ఉంది సేమ్. ఇక్కడ నేను 1 ఇలా ఎంటర్ చేయగానే మనకు ఒక కీవర్డ్ కనిపిస్తుంది. సో మన డిజైనింగ్లో ఫెసిలిటీ లేదు కాబట్టి, అంటే సిఎస్ఎస్ సపోర్ట్ లేదు కాబట్టి కామా సపోర్ట్ చేసి రాసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఆ రోస్కి మనం గ్యాప్ ఇద్దాం. గ్యాప్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. ఒకటి ఇక్కడ ఎంటీ డివ్ పెట్టచ్చు. ఇది ఏం చేస్తుంది, గ్యాప్ ఇస్తుంది. లేదు అంటే దీనికి ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే ఒక స్టైల్ రాయొచ్చు. స్టైల్ మార్జిన్ బాటమ్ అని టాప్ అని, మార్జిన్ టాప్ ఇచ్చా, టాప్ ఇచ్చి 5 పిక్సెల్స్ ఇస్తున్నారు. అంటే రోకి మధ్యలో మీకు 5 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది. మీరు ఎలా చేసినా సరే నో ఇష్యూ. లేదా ప్యాడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అవన్నీ సిఎస్ఎస్కి సంబంధించి. సో ఒక ప్రోగ్రామర్గా మీరు దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం లేదు, బట్ తెలుసుకుంటే వాల్యూ యాడింగ్ అన్నమాట. సో ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి మనం ఎంచుకున్న థీమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వచ్చాక సో డిఫరెన్స్ అయితే తెలిసింది కదా. మీకు ఇంకా లేదు, ఇంకా పెంచుకోవాలనుకుంటే మీరు జస్ట్ 5 to 10 పిక్సెల్స్కి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇనిషియల్గా ఏం చేద్దామంటే మనం ఈ అప్లోడ్ ఫైల్ ఉంది కదా, ఇది తీసేచ్చేద్దాం. ఉన్నా పర్వాలేదు, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చేసి ఒకసారి మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేద్దాం. రైట్. సో అయితే ఇంకా మనం ఎక్స్ట్రా చేయవలసిన ఇంకొక స్టెప్ ఏంటంటే, మన వెబ్ కంట్రోల్లో యాక్చువల్గా ఇప్పుడు మనం యాక్షన్ ఎప్పుడు చేయాలి, అతను బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం యాక్షన్ చేయాలి. అంటే ఇక్కడ మనకి HTML తోటి, లేదా HTML అనే కాదు, బేసిక్ ఫామ్ మనకి గెట్ పోస్ట్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి. PHP అయినా జావా అయినా సరే. గెట్ అంటే ఏంటి, రిక్వెస్ట్ వచ్చింది. పోస్ట్ అంటే రిక్వెస్ట్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, సర్వర్కి పంపిస్తున్నాం అనమాట. సో అవి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే HTTP గెట్. రైట్. అయితే అతను బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక మెథడ్ని రాయాలి. అక్కడ ఏం చేస్తామంటే HTTP పోస్ట్ అని చెప్పేసి పెడతాం. రైట్. అయితే ఈ 2 పారామీటర్స్ ఒకేలా ఉంటే అది ఎర్రర్ వస్తుంది. అయినా ఒకేలా ఉంచాం. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మోడల్, మనం ఏదైతే మోడల్తో వర్క్ చేస్తున్నామో ఆ మోడల్ని ఇక్కడ ఇస్తాం అనమాట.
మనం సబ్మిట్ పేపర్ అనే మోడల్ తోటి వర్క్ చేస్తున్నాం కదా. సబ్మిట్ పేపర్ సబ్మిట్ అంటే ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సబ్మిట్ పేపర్, దీన్ని కాల్ చేసి ఇక్కడ పెట్టండి. ఎందుకు చూపించట్లేదు అంటే వి నీడ్ టు యాడ్ ద రెఫరెన్స్. ఏదండి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నేను మోడల్ అని నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు క్లాస్ ఏ అనేలా డిక్లేర్ చేస్తాము, ఇక్కడ మోడల్ అనే కదా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అయితే ఇది క్లాస్, ఇది ఎందుకు చూపించట్లేదంటే నేమ్ స్పేస్ యాడ్ చేయాలి. నేమ్ స్పేస్ యాడ్ చేయడం అంటే ఇది మోడల్లో ఉంది కదా, అది యాడ్ చేస్తాం. ఓకేనా, రైట్. అంటే మనం గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, పోస్ట్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇనిషియల్గా నేను ఫైల్ అప్లోడ్ కంట్రోల్ని తీసేస్తున్నాను. ఉంచినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. రైట్, ఉంచేద్దాం. తర్వాత దాన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి టెస్ట్ వర్క్ కంట్రోల్స్ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ని తీసుకుని మనం డేటాబేస్కి ఇన్సర్ట్ చేయాలి. వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం కంట్రోల్స్ ఇది నేమ్ స్పేస్ యాడ్ చేస్తాం కదా మోడల్స్కి. ఈ మోడల్లోనే మనకి డివి కంటెక్స్ట్కి సంబంధించి అంటే మెయిన్ కంట్రోలర్లో పెట్టామా, ఒక్క నిమిషం ఎక్కడుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది తీసుకొచ్చి మనం అక్కడ పెట్టినామా. యాక్చువల్గా ఇది మోడల్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. కాకపోతే నార్మల్గా అంటే ఫార్మల్గా అయితే దాన్ని మోడల్స్లో పెట్టుకోవాలి. ఓకేనా, సో దాన్ని కూడా మనం ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. సారీ, నేమ్ స్పేస్ని యాడ్ చేద్దాం యూజింగ్. బై డిఫాల్ట్గా అది ఎక్కడ ఉండాలి అంటే న్యాచురల్గా అయితే దాన్ని మోడల్స్లో పెట్టాలి. బై మిస్టేక్ మనం కంట్రోలర్లో పెట్టేసాం. సో నేమ్ స్పేస్ యాడ్ చేసుకుని డిబి కంటెస్ట్, సారీ ఇక్కడ కాదు కదా మనం పెట్టవలసింది, మనం వెబ్ కంట్రోలర్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ అది ఎక్కడ ఉందో రిఫరెన్స్ యాడ్ చేసాం అంతే. తర్వాత ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి డిబి కంటెస్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డిబి కంటెస్ట్ పేరు ఏమని ఇచ్చాం మనం, టెక్స్ట్ డిబి కంటెక్స్ట్ అని ఇచ్చాం. db equal to new text db context, రైట్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు db డాట్ చూపించలేదు, యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ రావాలి ఇక్కడ. ఒక పని చేద్దాం, దాన్ని రీప్లేస్ చేసేద్దాం. ఇది ఏదైతే టెక్స్ట్ డిబి కాంటెక్స్ట్ ఉందో అది కాపీ చేసేసి కంట్రోలర్లో ఉంది కదా, బై మిస్టేక్ మనం కంట్రోలర్లో పెట్టాము, దాన్ని డిలీట్ చేసేద్దాం. నేను యాక్చువల్గా ఎక్కడ యాడ్ చేయాలి, మోడల్లో యాడ్ చేయాలి. క్లాస్, దీని పేరు వచ్చి టెక్స్ట్ ఇది కంటెక్స్ట్. సేమ్ యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి దీన్ని డిబి కంటెక్స్ట్ నుంచి డిరైవ్ చేయాలి. దీనికి నేమ్ స్పేస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కామన్ స్టెప్స్, రైట్. ఇప్పుడు ఒకసారి మన వెబ్ డాట్ కంట్రోల్కి వద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, టెక్స్ట్ డిబి కంటెక్స్ట్ db equal to new db context. Now db context toti we have many problems. సో ఇంటెలిజెన్స్ చూపించడానికి ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఒకసారి మీరు అప్లికేషన్ అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి విజువల్ స్టూడియో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. నో, ఇక్కడ ఏం చేద్దామండి, మనకి ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా డిబి కంటెస్ట్కి, డిబి డాట్ ఇలా క్రియేట్ చేయగానే దానికి సంబంధించినటువంటి మనం అక్కడ
ఇచ్చి కొన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్కి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం. సో ఈ పేపర్ తోటి మనం యాక్సెస్ చేయొచ్చు. సో పేపర్ అయితే ఈ క్లాస్కి అంటే మనకు ఒక యాడ్ అనే మెథడ్ ఉంటుంది ఆ ప్రాపర్టీ తోటి. సో యాడ్ అని చెప్పేసి యాక్చువల్గా ఇది ఏం యాడ్ చేసుకుంటుంది, సబ్మిట్ పేపర్ని. ఈ సబ్మిట్ పేపర్ ఎక్కడ వస్తుంది, మనకి మోడల్ నుంచి వస్తుంది. మోడల్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మన డిజైన్లో స్ట్రిక్ట్లీ రాసాం కదా, అది మోడల్ బండికి సంబంధించి. దాని ప్రకారం నేమ్కి నేమ్, ఈమెయిల్ ఐడి అలా ఇచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ కోడ్ ఏం రాయని అవసరం. అదే ASP.NET మీరు అక్కడ దాన్ని ట్రాక్ చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్పేసి మళ్ళీ ఆ కంట్రోల్ నేమ్స్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. సింపుల్గా ఏం చేస్తానంటే నేను మోడల్ అని ఇచ్చేస్తాను. అయితే ఈ మోడల్ అని ఇచ్చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే మనకి టేబుల్లో డేట్ టైం కూడా ఉంది, బట్ యూఐలో మనం ఎక్కడ డేట్ టైం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ చేసే ముందు మోడల్ డాట్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం చూపిస్తుంది మీకు. మోడల్ డాట్ డేట్ ఏది అంటే కరెంట్ డేట్ తీసుకోవాలి. సో నేను ఏం చేస్తాను డేట్ టైం డాట్ నౌ. అలాగే మన ఫైల్ అప్లోడ్ కూడా ఏమీ చేయట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫైల్ నేమ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేసి పెడతాను. రైట్. సో నౌ ఏం చేశాను, టీబీ కంటెస్ట్ ఉన్నటువంటి ప్రాపర్టీకి అంటే ఆ క్లాస్కి ఒక రికార్డ్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత దెర్ ఈజ్ ఎ మెథడ్ విత్ డీబీ కంటెస్ట్ ఆబ్జెక్ట్ తోటి సేవ్ చేంజెస్. అంటిల్ మీరు ఈ సేవ్ చేంజెస్ కాల్ చేసేదాకా రికార్డు డేటాబేస్లో ఇన్సర్ట్ కాదు. కంపల్సరీగా డీబీ డాట్ సేవ్ చేంజెస్ అనేది కావాలి. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సరే అవుట్పుట్ చెక్ చేయడం కోసం రన్ చేద్దాం. సో వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాం. రైట్. సో 1 వాలిడేషన్స్ ఏమి రాయలేదు. సో ఇక్కడ మనం ఏది ఇచ్చినా సరే అది తీసుకుంటుంది. కీవర్డ్స్ వచ్చేటప్పటికి మనం కామా సెపరేటర్ తోటి ఇవ్వాల్సి వస్తుంది. ఫైల్ ఏం సెలెక్ట్ చేసుకుంటలేదు, సబ్మిట్ క్లిక్ చేసి. రైట్. సో డేటాబేస్కి చెక్ చేస్తే దెన్ వీ హ్యావ్ అనదర్ రికార్డ్. ఇక్కడ ఫైల్ నేమ్ మనం నల్ పెట్టాం కదా కాబట్టి ఎంటీ వస్తుంది. సో దిస్ టైం ఇప్పుడు ఫైల్ నేమ్ని ఎలా చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫైల్ నేమ్ డేటాబేస్లో ఇన్సర్ట్ చేసే ముందు దాన్ని అటాచ్ చేసినటువంటి ఫైల్ని ఏం చేయాలి, మన వెబ్ అప్లికేషన్లో ఎక్కడో చోట దాన్ని స్టోర్ చేయాలి. రైట్. దాన్ని అప్లోడ్ చేసిన ఫైల్ని మన అప్లికేషన్లో సేవ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్. ఇక్కడ కంటెంట్లో పెట్టుకోండి మీ ఇష్టం, ఎక్కడైనా సరే. రైట్ క్లిక్, యాడ్ న్యూ ఫోల్డర్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫైల్స్ అని పెట్టుకుంటాం. అంటే యూజర్స్ ఎవరైతే అప్లోడ్ చేశారో ఫైల్స్ అన్ని కూడా ఇందులో సేవ్ అయ్యేలాగా మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం. రైట్. సో నెక్స్ట్ ఈ ఫైల్ అప్లోడ్తో మనం వర్క్ చేసేటప్పుడు 2 థింగ్స్ మనం మాడిఫై చేయాలి. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ సబ్మిట్ అనే మనకి CSHTML ఉంది కదా, అయితే వెళ్ళిపోయిందని పేపర్ తీసేసాం కదా, ఓన్లీ సబ్మిట్ మాత్రమే మనం ఇప్పుడు వాడుతున్నాం. పేపర్ డిలీట్ చేసేస్తాం, ఎందుకంటే దాంట్లో ఏమైనా రాంగ్ ఉందేమోనని నేను ఇంతకుముందు చేంజ్ చేసాను, బట్ దాంట్లో రాంగ్ ఏం లేదు కదా. నా మెనూకి వెళ్ళి మెనూలో మెనూస్ కూడా మనం అప్డేట్ చేద్దాం. జస్ట్ సబ్మిట్. అలాగే ఫోల్డర్లో కూడా అసలు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, నో ప్రాబ్లం. నా సబ్మిట్కి వచ్చి ఈ HTML బిగిన్ ఫామ్ని మనం అప్డేట్ చేయాలి. దీంతో పాటు మనం కొన్ని పారామీటర్స్ని పాస్ చేస్తాం. అవి ఏంటంటే యాక్షన్ నేమ్, కంట్రోలర్ నేమ్, మెథడ్, పోస్ట్ మెథడ్, దెన్ దిస్ ఇస్ ద టైప్. ఓకే, ఇది ఫస్ట్ యాక్షన్. ఇంక తర్వాత చేయవలసింది ఏంటంటే మన కంట్రోలర్లో యాక్షన్ మెథడ్ రాసాం కదా,
ఇది వెబ్ కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే this one we need to append. దీని తర్వాత మనం దాన్ని ఇక్కడ అపెండ్ చేయాలి. దీన్ని ఈ http పోస్టెడ్ ఫైల్ బేస్ ఫైల్ అనేది. అయితే ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఫైల్ అని ఉన్నది కదా, ఇది కంపల్సరీగా అక్కడ ఫైల్ అప్లోడ్ కంట్రోల్లో ఉంటుంది కదా, దాని నేమ్ అయి ఉండాలి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ కంట్రోల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఫైల్ అని సేమ్ ఇదే ఇవ్వాలి. అక్కడ మీరు వేరే వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, అది. దీని తర్వాత ఓకేనా, ఫైల్ సేవ్ చేయడానికి మనం ఈ కోడ్స్ రాయవలసి వస్తుంది. ఫస్ట్ నల్లా కాదా అనేది చెక్ చేస్తాం. నల్ల కాకపోయినట్లయితే ఒరిజినల్ పాత్, దాన్ని ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు అన్న పాత్ని తీసుకుంటాం. తర్వాత ఎక్కడ సేవ్ చేయాలన్న పాత్. ఓకే, సో ఇది ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. ఇదేమో నేను యూజర్ సెలెక్ట్ చేసుకున్నా, సారీ మనం సేవ్ చేయవలసినటువంటి పాత్. అయితే ఇది ఫైల్ నేమ్. సో రెండింటిని కలిపి ఇక్కడ ఇచ్చేస్తాం. సో ఆ ప్లేస్లో అది ఏమైపోతుందంటే అప్పుడు సపోజ్ ఎల్స్ అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మోడల్ డాట్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు ఆప్షనల్ కదా, సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, మోడల్ డాట్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు రైట్ మోడల్ డాట్ ఫైల్ నేమ్ ఈక్వల్ టు ఫైల్ డాట్ ఫైల్ నేమ్. ఎందుకంటే అక్కడ మనం స్ట్రాంగ్లీ టైప్డ్ రాయాలి, జస్ట్ నార్మల్గా HTML కంట్రోల్ తీసుకుంటాం. మరి ఆ నేమ్ దీనికి అపెండ్ చేయాలంటే ఇలా మాన్యువల్గా రాయాలి. ఫైల్ అప్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు మోడల్లోకి ఇన్స్లైట్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా మనం తీసేస్తాం. తర్వాత డేట్. ఓకే, ఫైల్ నేమ్ మనం పైన వ్యాలిడేట్ చేస్తున్నాంగా, సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్, లేకపోతే ఎంటీ పెట్టేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు డేటాబేస్లో రికార్డ్ ఇన్సెట్ అవడమే కాకుండా మనకి ఫైల్ అప్లోడ్ అనేది కూడా అవుతుంది. రైట్, ఒకసారి రన్ చేద్దామా. జస్ట్ ఏం చేస్తున్నాను నేను, కాల్ ఫర్ టైప్. సో నేమ్స్ ఇద్దాం, రాజు, ఈమెయిల్ ఐడి రాజు. సో వ్యాలిడేషన్స్ ఇవ్వలేదు కదా, సో నో ఇష్యూ. కాంటాక్ట్ నెంబర్ 123, సిటీ హైదరాబాద్, ద స్టేట్ తెలంగాణ కదా, తెలంగాణ, జిప్ కోడ్ 123, కంట్రీ ఇండియా, పేపర్ టైప్ టెస్ట్, కీవర్డ్స్ 1,2,3, చూస్ ఫైల్, ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, HDFC సంథింగ్, లేకపోతే ఏదో ఉంది, ఏదో సెలెక్ట్ చేసుకోండి. నా సబ్మిట్. సో ఫస్ట్ ఫైల్ వెళ్ళిపోయి ఆ ప్లేస్లో సేవ్ అవుతుంది, తర్వాత డేటాబేస్లో రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ డేటాబేస్లో రికార్డు ఇన్సర్ట్ అయ్యింది. ఫైల్ నేమ్ ఏంటి, హెల్ప్ డాట్ టెక్స్ట్. అయితే మనకి ఇక్కడ ఇమీడియట్గా సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో అది కనిపించకపోవచ్చు. మీరు స్టాప్ చేసి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో చెక్ చేసినట్లయితే కంటెంట్లో ఫైల్స్ మీకు ఇది కనిపించట్లా, ఒకసారి రీఫ్రెష్ చేయండి, అయినా లోడ్ కావట్లా. బట్ ఫిజికల్గా వెళ్ళినట్లయితే అప్డేట్స్లో ఓకే, ఇందులో కంటెంట్ ఫైల్స్, ఎందుకంటే ఇది ఇమీడియట్గా లోడ్ కాదు, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు. రైట్, ఈ విధంగా మనం కంప్లీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే వ్యాలిడేషన్స్ తీసుకుంటలేదు. చిన్న బ్రేక్ తర్వాత మనం ఈ వ్యాలిడేషన్స్ ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే కదా. సో వ్యాలిడేషన్స్కి వచ్చినట్లయితే చాలా ఈజీ కంపేరింగ్ టు ASP.NET. ఇప్పుడు ఎక్కడైతే మనం డేటాబేస్కి ప్రాపర్టీస్ అవి డిఫైన్ చేసామో ఇక్కడే మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. రిక్వైర్డ్ అని ఉంటుంది. యాక్చువల్లీ మనకి ఏముంటాయి, 5 టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఉంటాయి. రిక్వైర్డ్ ఫీల్డ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్,
కస్టమ్ ఫీల్డ్ వ్యాలిడేటర్, రేంజ్ వ్యాలిడేటర్, కంపేర్ వ్యాలిడేటర్. సో ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్ ప్రకారం అన్నిటికి రిక్వైర్డ్ కావాలి. దాంతో పాటుగా కాంటాక్ట్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కావాలి. వేరేజ్ ఈమెయిల్ ఐడికి ఓన్లీ ఈమెయిల్ ఐడి యాక్సెప్ట్ చేసేది కావాలి. కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ నెంబర్ మాత్రం, అంటే ఓన్లీ డిజిట్స్ మాత్రమే తీసుకునేది కావాలి. ఓకేనా? సో దానికోసం ఇక్కడ రిక్వైర్డ్ అంటే ఇది ఒక వన్ వే. ఇలా కాకుండా జావా స్క్రిప్ట్తో కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వన్. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తాం. సో ఏం ఇస్తాం ఇక్కడ? నేమ్ రిక్వైర్డ్. మీరు ఈజీగా నెట్లో ఫైండ్ అవుట్ చేసేయచ్చు వీటి గురించి, కష్టమేం కాదు. ప్రతి దానికి మనం రిక్వైర్డ్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఒకే ఒక ఫీల్డ్ ఆప్షనల్ ఉంది మనకి, అదేంటి? ఫైల్ అప్లోడ్. అది తప్ప మిగతా అన్ని కూడా మనం మ్యాండేటరీ పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది నేమ్ కాదు, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి రిక్వైర్డ్. తర్వాత ఇది కాంటాక్ట్ నెంబర్ రిక్వైర్డ్. తర్వాత ఇది సిటీ రిక్వైర్డ్. అంటే మీరు ఏ మెసేజ్ అయితే యూజర్కి చూపించాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి. తర్వాత కంట్రీ, టైటిల్, కీవర్డ్స్. ఫైనల్గా ఓకే, దీనికి లేదు కదా ఫైల్ అప్లోడ్ కంట్రోల్కి అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకే, సో ప్రతిదానికి మనం రిక్వైర్డ్ ఫీల్డ్ ఇచ్చాము. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే ముందు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. అయితే రన్ చేసే ముందు మనం చేయవలసిన ఇంకొక స్టెప్ ఏంటంటే, ఇక్కడ మీరు ఆ మెసేజ్ చూపించాలి కదా, దానికోసం ఇక్కడ మళ్ళీ ఇంకొక డివ్ పెట్టి అయితే ఇక్కడే రాసేయండి. ఏం చేస్తారు? HTML.validation message for అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ m డాట్ దేనికి? నేమ్కి. అంటే మీరు నేమ్ ఇవ్వలేదు అనుకోండి, ఈ మెసేజ్ చూపిస్తుంది, ఇక్కడ కంట్రోల్ కింద చూపిస్తుంది. అలా ప్రతిదానికి ఇవ్వాల్సి వస్తుంది. అది ఎక్కడ ఉంటే అక్కడ చూపిస్తుంది. నేను ఇది ఒకటే పెడుతున్నాను, మిగతా అన్ని మీరు యాడ్ చేసుకుంటే సరే. లేదు అంటే జస్ట్ గివ్ మీ సమ్ టైం. అసలు ఇది పర్ఫెక్ట్గా రన్ చేస్తుందో లేదో చూద్దాం, దాన్ని మిగతా వాటికి యాడ్ చూద్దాం. సో ట్రెడిషనల్ ASP.NETతో కంపేర్ చేసుకుంటే MVCతో వర్క్ చేయడం ఏ విధంగా చూసినా కానీ ఈజీగా ఉంటుంది, త్వరగా పని అవుతుంది. క్లిక్ ఆన్ సబ్మిట్. వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. ఎందుకు అంటే ఇంకొక స్టెప్ మనం తీసుకోవాలి. అదేంటంటే ఇక్కడ స్క్రిప్ట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ submit.cs ఈ పేజ్లో స్క్రిప్ట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 స్టెప్స్ అయితే చేయాలి మనం. ఫస్ట్ ఇది ఏంటంటే స్క్రిప్ట్స్ని ఎక్కడైనా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు, కానీ బిగిన్ ఫామ్ తర్వాత ముందు పెట్టండి. ఇది ఫస్ట్ స్టెప్, రైట్? అంటే jQueryకి సంబంధించి మనం ఇక్కడ బైండ్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్కి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇది HTML.beginలో పెడతాం. సో ఇది యాడ్ చేయాలి. చేస్తే ఇవి జావా స్క్రిప్ట్కి రిలేటెడ్గా ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే నేమ్ రిక్వైర్డ్. సో మనం మిగతా వాటికి అప్లై చేయలేదు కాబట్టి చూపించట్లేదు, అప్లై చేస్తే చూపిస్తుంది, రైట్? మిగతా వాటికి కూడా అప్లై చేస్తుంది.
సో నెక్స్ట్ ప్రాపర్టీస్ మార్చాలి కదా, ఇది వచ్చి నేమ్ కాదు ఈమెయిల్ ఐడి, ఇది వచ్చేటప్పటికి కాంటాక్ట్ నెంబర్, ఇది వచ్చేటప్పటికి సిటీ, ఇది వచ్చేటప్పటికి స్టేట్, నెక్స్ట్ జిప్ కోడ్, నెక్స్ట్ కంట్రీ, ఫైనల్గా టైటిల్. నెక్స్ట్ దీంతో పాటుగా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనకు కావాల్సింది ఏంటి, ఒకటి ఈమెయిల్ ఐడికి, రెండవది కాంటాక్ట్ నెంబర్. ఈమెయిల్ ఐడిలో ఏం చేయాలి, ఈమెయిల్ ఐడి ఫార్మేట్లోనే తీసుకోవాలి, కాంటాక్ట్ నెంబర్లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. సో ఆ రెండింటికి సంబంధించి కూడా స్క్రిప్ట్స్ యాడ్ చేద్దాం. సో గో టు ద రెస్పెక్టివ్ క్లాస్కి వెళ్తాం, సబ్మిట్ పేపర్కి వెళ్ళి ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అది ఎక్స్ప్రెషన్, దాని తర్వాత ఎర్రర్ మెసేజ్ లేదు, దీనికి ఆప్షనల్గా మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. బై డిఫాల్ట్గా అది ఈమెయిల్ అడ్రస్ ఫార్మేట్ని తీసేసుకుంటుంది. ఈ రెండిట్లో మీరు ఏది ఇచ్చినా సరే నో ఇష్యూ. ఇదే విధంగా కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ డిజిట్స్ మాత్రమే తీసుకునేలాగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పెడతాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇది అయిపోయింది. సో క్లిక్ ఆన్ కాల్ ఫర్ పేపర్. మీరు ఇది ఏది ఇవ్వకపోతే అన్నీ చూపిస్తుంది. నేను ఇక్కడ సంథింగ్ ఏది ఇచ్చా, ఓకే. ఈమెయిల్ సరైన ఫార్మేట్లో వెళ్ళా, సబ్మిట్ క్లిక్ చేయండి, మెసేజ్ మారిపోతుంది, ప్లీజ్ ఎంటర్ యూర్ వ్యాలిడ్. సో అప్పుడు మీరు కంపల్సరీగా అలాగే ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్స్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే కదా.